హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను క్యారెట్ మిల్క్ షేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటున్నాను. క్యారెట్ మన హెల్త్కి చాలా మంచిది కదా. అందులోనూ ఎండాకాలం వచ్చేసింది, ఎక్కువగా జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదా. ఇలా క్యారెట్ మిల్క్ షేక్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 3 క్యారెట్స్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఒక 1 to 2 విజిల్స్ పెట్టుకున్నామంటే క్యారెట్ చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. క్యారెట్లో ఉండే వాటర్తోనే స్టీమ్కి మనకి క్యారెట్ బాగా కుక్ అయిపోతుంది. ఈ క్యారెట్ ఉడికేలోపు ఒక పక్కన మిల్క్ను కూడా బాయిల్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలని వేడి చేసుకుంటున్నాను. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక 5 జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పులు వేసుకున్నాను. ఇక్కడ నేను బాదాంని ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకొని పైన ఉండే తొక్క తీసేశాను. పాలు బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లార్చుకోవాలి. చూసారు కదా, క్యారెట్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా ఏదైనా వాటర్ మిగిలిపోయి ఉంటే ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. క్యారెట్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను చాలా కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ అంతా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో చల్లార్చుకున్న పాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ మిల్క్ షేక్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.